రేపు ఐపీఎల్ ఫైనల్కు అంతా సిద్ధమైంది. రేపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్లో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ టీమ్గా అవతరించనుంది. ఇప్పటికే 2 జట్లు క్వాలిఫైర్ 1లో తలపడ్డాయి. ఇక ఆర్సీబీ 4 ఐపీఎల్ ఫైనల్ ఆడనుండగా పంజాబ్ కింగ్స్ రెండోసారి ఫైనల్కు వెళ్లింది. సీజన్లో ఆర్సీబీ బలమైన టీమ్గా అన్ని విభాగాల్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఆర్సీబీలో సాల్ట్, లివింగ్ స్టోన్, పాటీదార్, కోహ్లీ పైన ఆశలు పెట్టుకుంది టీం మేనేజ్మెంట్. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు శ్రేయాస్. రైట్, ఐపీఎల్ ఫైనల్స్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. అనిల్, ఫైనల్స్ లో ఏ టీమ్స్ తలపడే ఛాన్స్ ఉంది? ఎస్ చంద్రిక, ఐపీఎల్ 18వ సీజన్ చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. నిన్న క్వాలిఫైర్ 2 కూడా జరిగింది. ముంబై ఇండియన్స్ చేతిలో పంజాబ్ ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఈ విజయానికి ముందుండి నడిపించాడు. తన కెప్టెన్సీలో పూర్తిగా కూడా ఒక 80 పరుగులకు పైగా చేసి కూడా విజయాన్ని సాధించాడు. ఇక ముఖ్యంగా మనకి ఏదైతే పంజాబ్, ఆర్సీబీ క్వాలిఫైర్ 1లో కూడా ఈ 2 జట్లు కూడా తలపడ్డాయి. అహ్మదాబాద్ స్టేడియంలోనే ఈ ఫైనల్ కూడా రేపు జరగబోతుంది. సో క్వాలిఫైర్ 1లో తలపడ్డటువంటి జట్లు మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఐపీఎల్ ఫైనల్ 18వ సీజన్లో ఫైనల్ జరగబోతుంది. సో రేపు రాత్రి జరగబోయేటువంటి ఈ సీజన్ ఫైనల్లో కూడా ఈ 2 జట్లే తలపడనున్నాయి. సో ముఖ్యంగా ఆర్సీబీ అన్నీ కూడా అంటే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా రాణిస్తూ మొదటి నుంచి కూడా చాలా దూకుడుగా ఆడుతున్నటువంటి టీమ్గా ఉంది. ఇక ఇందులో ముఖ్యంగా ఎక్కువగా కోహ్లీ పైన ఆశలు ఉన్నాయి. తర్వాత ఓపెనర్లో ఉన్నటువంటి సాల్ట్, లివింగ్స్టోన్తో పాటు కెప్టెన్ అయినటువంటి పాటీదార్ పైన కూడా కొంత ఆశలు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే పంజాబ్కు ఆర్సీబీకి క్వాలిఫైర్ 1లోనే ఈ 2 జట్లు తలపడ్డాయి కాబట్టి ఎవరి స్ట్రెంత్ ఎంత అనేది తెలుసు కాబట్టి సో 2 టీంలు కూడా చాలా హెడ్ టు హెడ్ ఆడుతున్నాయి. ఇక ఇప్పటికే పాయింట్ల పట్టికలో మొదటి నుంచి కూడా అంటే ఈ సీజన్లో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టాప్లో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరుకుంది. ఇప్పటి వరకు కూడా టాప్ 3లోనే ఇప్పటి వరకు పంజాబ్ కూడా ఉంది. ఇక ఈ పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రేయస్ అయ్యర్ ఒక అరుదైనటువంటి ఘనతను కూడా సొంతం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 3 వేరువేరు జట్లను కూడా ఫైనల్ వరకు కూడా తన కెప్టెన్సీలో తీసుకురావడం జరిగింది. అవి కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2020లో ఢిల్లీని ఆ సీజన్ 2020 సీజన్లో ఢిల్లీని తీసుకొచ్చాడు. 2024లో కోల్కతాను ఫైనల్ తీసుకొచ్చాడు. కప్పు కూడా వారే సాధించడం జరిగింది శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే. ఇక 2025 18వ సీజన్ అంటే ఈ సీజన్ రేపు జరగబోయేటువంటి ఫైనల్కు కూడా శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కెప్టెన్స్ ఉన్నాడు కాబట్టి రేపు కూడా ఈ ఫైనల్లో అరంగేట్రం చేయబోతున్నారు. చాలా అగ్రెసివ్గా ఆడాడు. మనం నిన్న కనుక మ్యాచ్ చూస్తే నిన్న అహ్మదాబాద్ స్టేడియంలో యాక్చువల్లీ 7:30కు ప్రారంభం కావాల్సినటువంటి మ్యాచ్ మొదట టాస్ పడినప్పుడు వర్షం లేదు, కానీ తర్వాత 7:30 గంటలకు వర్షం స్టార్ట్ అవడంతో మ్యాచ్ ఆగిపోయింది. తర్వాత దాదాపు 2 గంటల తర్వాత కూడా మ్యాచ్ మళ్ళీ ప్రారంభమైంది. దాదాపు 1:30 వరకు కూడా మ్యాచ్ ఒక్క ఓవర్ని కూడా కుదింపకుండా అంటే తగ్గియకుండా పూర్తిగా 20 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించారు. ముంబై ఇండియన్స్ ఇందులో దాదాపు 203 పరుగులు చేసింది. వైపు రోహిత్ శర్మ తర్వాత బ్రెయిన్స్టో తొందరగానే అవుట్ అయినా అంటే బ్రెయిన్స్టో 30 పైగా పరుగులు చేసినా కూడా తర్వాత వచ్చినటువంటి మిడిల్ ఆర్డర్స్ సూర్యకుమార్ యాదవ్తో పాటు అటు తిలక్ వర్మ తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఇద్దరు కూడా 44 అంటే హాఫ్ సెంచరీకి చేరువలో ఉండి కూడా అవుట్ అయినటువంటి పరిస్థితి. చాహల్ వేసినటువంటి బాల్కు అటు సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు, తర్వాత తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. సో ఇట్లా వీరిద్దరు కొంత హైయెస్ట్ స్కోర్ చేసినా కూడా బ్రెయిన్స్టో, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీరు చేసిన స్కోర్తో పాటు తర్వాత వచ్చినటువంటి నమన్దీర్ కూడా కొంత జట్టును అగ్రెసివ్గా ఆడారు. సో మొత్తానికైతే 203 పరుగులు చేశారు. కానీ దాన్ని పంజాబ్ కింగ్స్ మొదట ఓపెనర్లు అంతా మనకి ప్రియాన్స్ ఆర్యతో పాటు తర్వాత ప్రభమన్ సింగ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ తర్వాత చాలా ఈ ఇంగ్లీష్ ఉన్న తర్వాత మన శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఆడారు. సో ఒక ఓవర్ మిగిలిండగానే ఈ ముంబై చేసినటువంటి 203 పరుగులని పూర్తిగా కూడా విజయం సాధించారు. చాలా కూడా అంటే ఇప్పటివరకు 18 వికెట్ల పైగా తీసినటువంటి బూమ్రా కూడా నిన్న 1 వికెట్ కూడా తీయకుండా చాలా స్కోర్స్ కూడా ఇచ్చినటువంటి అవకాశం మనం నిన్న చూసాం కాబట్టి సో ఈ 2 మ్యాచ్లు కూడా రేపు తలపడనున్నాయి. ఇక ఆర్సీబీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆర్సీబీ బౌలింగ్లో కూడా మనకి స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు. భువనేశ్వర్ కుమార్తో పాటు అందులో ఉన్నటువంటి ఇంకా మిగతా బౌలర్స్ కనుక ఒకసారి చూస్తే ఇటు
తుషారా తర్వాత దయాల్, సో ఇట్లాంటి వల్ల వారు కూడా కొంత కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండు హెడ్ టు హెడ్ మ్యాచెస్ అయితే రేపు జరగబోయే ఉన్నాయి. ఇక ఆర్సీబీకి మాత్రం ఇది 4వసారి ఫైనల్కి రావడం. అంటే 2009లో కూడా ఫైనల్కు చేరినటువంటి ఆర్సీబీ దక్కన్ చార్జెస్లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. తర్వాత 2011లో చెన్నై సూపర్ కింగ్స్ పైన కూడా 58 పరుగులతో ఆర్సీబీ ఓడిపోయింది. తర్వాత 2016లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. సో మళ్ళీ రేపు జరగబోయేటువంటి జూన్ 3న జరగబోయేటువంటి పంజాబ్ కింగ్స్తో మాత్రం మళ్ళీ ఫైనల్లో అడుగుపెట్టింది. సో ఈసారి ఖచ్చితంగా ఈ రెండు జట్లకు కూడా ఇప్పటి వరకు అంటే ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా కప్పు కొట్టనటువంటి పరిస్థితి. సో రెండు జట్లు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా రెండు జట్లు కూడా కప్పు కొట్టాలన్నటువంటి ఒక ఆశతో ఉన్నాయి. సో దానికి పూర్తిగా కూడా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. రేపు జరిగేటువంటి మ్యాచ్కి పూర్తిగా కూడా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో ఈ సీజన్లో కొంత ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగం కొన్ని మ్యాచ్లు ఆగిపోయిన తర్వాత రీషెడ్యూల్ అవ్వడం, సో కొంత చెదురుముదురు గడ్డల మినహాయించి మాత్రం పూర్తిగా ఈ షెడ్యూల్ అయితే రేపటితో ముగింపు కానున్నది. ఈ 18వ సీజన్ రేపు ఫైనల్ జరగబోతుంది. ఇక ఈ పంజాబ్ కింగ్స్ మాత్రం మనకి మొదటి నుంచి చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రేపు జరగబోయేటువంటి మ్యాచ్లో కూడా అటు ప్రభుమన్ సింగ్తో పాటు తర్వాత శ్రేయస్ అయ్యర్, తర్వాత స్టోయిన్స్, తర్వాత ఇంగ్లీషు వీరు కూడా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్లో రెండు టీములు కూడా బలాబలాలు చూస్తే మాత్రం రెండు టీములు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు కూడా స్ట్రాంగ్గానే ఆడుతున్నాయి. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ దాదాపు ఇప్పటి వరకు 18 మ్యాచ్ల్లో కూడా 200 పైచిలకు స్కోర్ను కూడా చేశాయి. దాన్ని ఆపోజిట్ టీమును చేసినటువంటి స్కోర్ను కూడా చేంజ్ చేసినటువంటి పరిస్థితి. మనకి ఎగ్జాంపుల్గా నిన్న చూసిన ముంబై ఇండియన్స్ మ్యాచ్ కూడా చూడొచ్చు. చాలా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 200 పైగా ఉన్నటువంటి స్కోర్ను కూడా చేంజ్ చేశారు. బౌండరీలతో చెలరైపోయారని కూడా చెప్పాలి. సో మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం పూర్తిగా రెండు సైడ్లో కూడా రెండు జట్లు కూడా బౌలింగ్ బ్యాటింగ్ రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో రేపు చూడాలి మరి. ఎందుకంటే ఇప్పటికే నిన్న ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 5 టైటిల్స్ సాధించిన దాన్నే పంజాబ్ కింగ్స్ చాలా దూకుడుగా ఆడి ఓడిపోయినటువంటి పరిస్థితి ముంబై ఇండియన్స్. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా ఆర్సీబీ తర్వాత పంజాబ్ కింగ్స్ రెండు కూడా ఫైనల్లో ఆడుతున్నాయి. రెండు జట్లు కూడా ఇప్పటివరకు కప్పు కొట్టలేదు. సో రెండు జట్ల టీమ్స్ కూడా ఇద్దరు పంజాబ్ కింగ్స్లో మాత్రం మనకి అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే ఇండియన్కి సంబంధించినటువంటి యంగ్ స్టార్స్ ఎక్కువ ఉన్నారు. టాప్ 6 వరకు కూడా ఉన్నారు కాబట్టి సో చూడాలి. రేపు జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. రేపు రాత్రి 7:30 గంటలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీంట్లో పూర్తిగా రెండు జట్లు కూడా పాల్గొనబోతున్నాయి. ఇక మనం నిన్న మ్యాచ్ కనుక చూస్తే టాస్ కీలకం అనుకున్నారు. ఎక్కువగా అహ్మదాబాద్ స్టేడియంలో ఎక్కువగా టాస్ గెలిచినటువంటి టీం బ్యాటింగ్ ఎంచుకుంటుంది. కానీ అక్కడ కొంత తెలివిగా శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నారు. సో బౌలింగ్ తీసుకున్నటువంటి శ్రేయస్ అయ్యర్ మొదటగా 200 వరకు కూడా ముంబై ఇండియన్స్ని కట్టడి చేశారు. దాని తర్వాత బరిలోకి దిగినటువంటి పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా సునాయాసంగా కూడా పూర్తి 200 పైగా ఉన్నటువంటి స్కోర్ను కూడా చేంజ్ చేశారు. సో రెండు టీములు చాలా బలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి ఈ ఫైనల్కి అంతా సిద్ధం అయిపోయింది. ఇక ఆర్సీబీ పైన ఎక్కువగా అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా మనకి మీమ్స్ వస్తున్నాయి, వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆర్సీబీ ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టాలి, ఈసారి కప్పు నమ్మదే అన్నటువంటి కూడా కోహ్లీ పైన ఎక్కువగా అభిమానులు ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఆర్సీబీ ఫైనల్ కొట్టాలని కొంత సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా ఎక్కువగా పోస్టులు చేస్తున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యారు ఖచ్చితంగా ఇతన్ని ఇప్పటికే ఇటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో మొన్న జరగబోయేటువంటి టెస్ట్ ఛాంపియన్షిప్స్ కూడా శ్రేయస్ అయ్యర్ను సెలెక్ట్ చేయలేదు. తర్వాత లాస్ట్ సీజన్లో కేకేఆర్కు కప్పు సాధించినటువంటి శ్రేయస్ అయ్యారు అతన్ని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. సో దాంట్లో భాగంగా అగ్రెసివ్గా ఆడి మాత్రం ఖచ్చితంగా ఈసారి పంజాబ్ కింగ్స్ కప్పు కొట్టాలని శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. సో చూడాలి మరి రేపు జరగబోయేటువంటి ఈ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ మధ్య మాత్రం చాలా టఫ్ ఫైట్ జరగనుంది చంద్రిక.